సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'విజయ్ దేవరకొండ' గారి అప్‌కమింగ్ ఫిల్మ్‌కి సంబంధించి మొన్న అప్డేట్స్ ఇచ్చారు సార్. సినిమా టైటిల్ 'రణబలి'గా ఫిక్స్ చేసేసారు. చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో 'విజయ్ దేవరకొండ' గారి లుక్స్ కూడా రిలీజ్ చేశారు. సో, ఇది ఒక పీరియాడికల్ స్వాతంత్రోద్యమ టైంలో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎలా ఉండే అవకాశం ఉంది ఆ స్టోరీ? మరి 'విజయ్ దేవరకొండ' గారి లుక్స్ గావచ్చు, ఇవన్నీ గావచ్చు ఎలా అనిపిచ్చాయి సార్? అంటే హిస్టారికల్ ఫిక్షన్ సినిమాలు చేయటం అనేది సినిమా వాళ్ళకి చాలా కాలంగా ఉన్నదే. మనోజ్ హ్మ్. కుమార్ గారి 'క్రాంతి' సినిమా కావచ్చు, లేకపోతే రామారావు గారి 'సర్దార్ పాపారాయుడు' కావచ్చు. ఇవన్నీ కూడా అలా అంటే స్వతంత్రోద్యమ కాలాన్ని తీసుకుని అక్కడ ఒక కల్పిత పాత్రలతో ఒక కథను నడపటం అనేది చేస్తూ వస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలున్నాయి. అయితే ప్యూర్ హిస్టారికల్ సినిమాలు కొన్నున్నాయి మనకి. హ్మ్. 'అల్లూరి సీతారామరాజు.' అయితే దానిలో చరిత్రను వక్రీకరించారు అనే విమర్శ ఉంది. అది అందులో కొంత వాస్తవం ఉంది. అంటే డ్రమటైజ్ చేయటం కోసం కొన్ని కల్పనలు చేశారు. అది చాలా సినిమాల్లో జరిగింది, జరుగుతుంది. అలా కాకుండా తాము చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పడం కోసం అంటే స్వతంత్రోద్యమ కాలం నుంచి కొంతమంది చీడపురుగులు లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టండి స్వార్థ చింతనతో ఉన్నవాళ్ళు దానిలోకి ప్రవేశించి దాని అడ్వాంటేజ్‌ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళే స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకొచ్చారు. వాళ్ళ సారథ్యంలోనే ఏ ఆశయాల కోసం అయితే స్వతంత్రం సాధించుకున్నారో, హ్మ్. ఆ ఆశయాలు సిద్ధించకుండా పోయాయి. ప్రజలు అణచివేతకి గురవుతూనే ఉన్నారు. కాబట్టి ఈ స్వార్థ నేతల్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక పాయింట్ తీసుకుని 'సర్దార్ పాపారాయుడు' అనే క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి సత్యం, ధర్మం, న్యాయం అనే 3 క్యారెక్టర్‌లను క్రియేట్ చేసి ఒక కథని అల్లారు. క్రాంతి కుమార్ గారు, దాసరి గారు ఆ టైంలో. అది జనాలకు కనెక్ట్ అయింది. కనెక్ట్ అయింది. సినిమా చాలా పెద్ద హిట్ అయిందది. అయితే స్వతంత్రోద్యమ నేపథ్యంలో వచ్చిన అన్ని సినిమాలని జనాలు ఆదరిస్తారు అనేది కష్టం. ఓకే. 'రాఘవేంద్రరావు' గారు, వెంకటేష్ కాంబినేషన్‌లో 'సుభాష్ చంద్రబోస్' అనే సినిమా వచ్చింది. అవును. అది కమర్షియల్‌గా చాలా ఇబ్బందికి గురైన సినిమా. హ్మ్. ఎందుకు జరిగింది? అదెందుకు హిట్ అయింది? ఇదెందుకు ఆడలేదు అంటే దేని రీజన్స్ దానికున్నాయి. అంటే వాళ్ళు డీల్ చేసిన పాయింటు, డీల్ చేసిన విధానం, ఆ ఎమోషన్‌ని ప్రాపర్‌గా జనాలకి కనెక్ట్ చేయగలిగారు. అలా కనెక్ట్ చేయగలిగితే విజయం సిద్ధిస్తుంది. కాంటెంపరరీ ఇష్యూస్‌ని వాళ్ళు హిస్టరీలోకి తీసుకెళ్ళి మిక్స్ చేసి ఒక పాయింట్‌ని స్ట్రెయిట్‌గా జనాల్లోకి కన్వే చేయగలిగారు. ఆ క్యారెక్టర్ ద్వారా. అక్కడ నటుడు, ఆయన నటన, ఆయన స్ట్రెచరు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్‌గా మారినాయి సినిమాకి. 'సుభాష్ చంద్రబోస్' దగ్గరికొచ్చేసరికి వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింటు, చెప్పాల్సిన పద్ధతిలో అది ఏకసూత్రంలో జనాలకు కనెక్ట్ చేయటంలో వైఫల్యం చెందింది. హ్మ్. దానికి కారణం ఆ టైంలో చాలా ఇన్‌ఫ్లుయెన్సెస్ వచ్చినాయి ఆ సినిమా మీద. ముఖ్యంగా 'లగాన్' ఇన్‌ఫ్లుయెన్సు ఇవన్నీ ఉండటం వల్ల ఒక గందరగోళానికి గురైంది. సబ్జెక్ట్‌లోనే ఒక గందరగోళం ఏర్పడి, ఆ సినిమా ఏం చెప్పాలనుకున్నారో జనాలకి కన్వే కాలేదు. దాంతో అది మిస్‌ఫైర్ అయింది. ఇలా మిస్‌ఫైర్ అయిన సినిమాలు కూడా అనేకం కలవు. అన్ని సినిమాలు 'క్రాంతి', 'పాపారాయుడు' లాగా విజయాలు సాధించలేదు. ఇది గొడవ. ఈ తరహా సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నప్పుడు ఉండేటువంటి సమస్య. హ్మ్. అంటే హిస్టారికల్ సినిమాలు తీసేటప్పుడు, ఆ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు, ఆ చరిత్రకు సంబంధించిన రైటర్‌కి గాని, డైరెక్టర్‌కి గాని, ఆ టీమ్‌కి ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహనని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలగాలి. ఆ ప్రొజెక్ట్ చేయటానికి కావాల్సిన సన్నివేశాలను కల్పించుకోవటానికి ఈ హిస్టారికల్ ఫిక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి ధోరణిలో బహుశా 'రాహుల్ సాంకృత్యాయన్' ఏదో కథ అనుకుని సినిమా తీస్తున్నాడేమో అని ఒక సందేహం ఆ గ్లింప్సెస్ చూసిన తర్వాత. ఓకే. అయితే ప్రెజెంట్ ఎరాలో ఇలాంటి కథలు ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు అనేది కూడా ఒక జనాలు ఎమోషనల్‌గా ఉంటే క్యారీ అవుతారు. హ్మ్. సినిమా ఎమోషనల్‌గా ఉంటే దేశభక్తి ఇవన్నీ ఉంటాయి దానిలో. ఓకే. అయితే దేశభక్తికి అర్థం మారిపోయిందిప్పుడు. ప్రెజెంట్ కండిషన్‌లో. ఈ మారిపోయిన సందర్భంలో ఇప్పుడు దీన్ని ఎలా చూస్తుంది ప్రపంచం అనేది ప్రపంచం గాదు. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి శక్తులు ఈ సినిమాని ఎలా చూస్తాయి అనే యాంగిల్‌లో చూస్తే ఇబ్బందే. హ్మ్. అది ఎలా ఇబ్బందంటే ఇప్పుడు మనం
లిబరలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో ఉన్నాం మనం. ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో మనం డోర్స్ ఓపెన్ చేసాం. కాబట్టి ఇప్పుడు అనేక దేశాలకు చెందినటువంటి కార్పొరేట్ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. పెట్టుబడులను తీసుకురావటము, వాళ్ళకి భూములు ఇవ్వటమే ప్రోగ్రామ్ గాను, దాన్నే అభివృద్ధి గాను, దాన్నే దేశభక్తి గాను మార్చేసిన సందర్భంలో ఒక బ్రిటిష్ అధికారిని రైల్వే ట్రాక్ మీద తాళ్లేసి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నటువంటి సన్నివేశం, హ్మ్. ఒక బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహపడుతుంటే వాళ్ళు ఈ సీన్ చూస్తే హర్ట్ అవుతారని గవర్నమెంట్ అనుకునే ప్రమాదం ఉంది కదా. సో ఆ జంక్షన్లోకి వచ్చాం మనం. ఆ జంక్షన్లో ఇప్పుడు దేశభక్తి పేరుతో స్వతంత్ర పోరాటాన్ని తీయటం కూడా రిస్కే. హుహు. ఆ రిస్క్ని ఫేస్ చేయడానికి సిద్ధపడి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా హ్మ్. శ్యామ్ సింగరాయ్ అని ఇంతకు ముందు ఒక సినిమా చేస్తున్నాడు అతను నానితో. అవును. ఆ సినిమా కూడా ఒక రకమైనటువంటి ఒక హిస్టారికల్ ఫిక్షన్ తరహాలోనే నడుస్తుంది. అంటే అది కలకత్తాలో ఉన్నటువంటి ఒక ఆ అలనాటి ఒక సమస్యని నేపథ్యంగా చేసుకుని సినిమా చేశాడు. ఒక రకమైన దేవదాసి వ్యవస్థ దాని మీద తిరుగుబాటు ధోరణిలో నడుస్తుంది. ఆ సందర్భంగా కూడా నిజానికి ఆ సినిమా మీద ఒక క్రిటిసిజం అటువైపు నుంచి వచ్చింది, రైట్ వింగ్ నుంచి. హ్మ్. ఆ క్రిటిసిజంలో ఇతను సనాతన సాంప్రదాయాలను అగౌరవపరిచే పద్ధతిలో ఈ సినిమాలో సన్నివేశ కల్పన ఉంది అని చెప్పి ఆ రోజుల్లో కొంత దాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే సినిమా దాని పద్ధతిలో అది నడిచేసి వెళ్ళిపోయింది. హ్మ్. పర్వాలేదు అనిపించుకుంది సినిమా. పర్వాలేదు అనుకుంది. వసూళ్ళు వచ్చేసినాయి. ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గానే బయటపడ్డారు. కాబట్టి కొంత కాన్ఫిడెన్స్ ఉంది అతనికి. నేను కన్విన్స్ చేయగలను థియేటర్‌ని అని, ఆడియన్స్‌ని కన్విన్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్‌తో ఈ సబ్జెక్ట్ టేకప్ చేసుంటాడు. హ్మ్. ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏంటి? ఏ ఎమోషన్‌లో రన్ అవుతుంది? దీనికి సంబంధించినటువంటిది ఒకటే సన్నివేశంలో కనిపించాడాయన టోటల్‌గా. అయితే దీనిలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ క్యారెక్టర్ బలంగా ఉంటుంది. అలాగే జయమ్మ అనే ఇంకో క్యారెక్టర్ బలంగా ఉంటుంది. ఆ జయమ్మ అనేటువంటి క్యారెక్టర్‌లో రష్మిక యాక్ట్ చేస్తోందని చెప్పారు. కాబట్టి ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. 'భారతీయుడు' అనే సినిమా చూసాం మనం. 'భారతీయుడు' సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషను, దాని తాలూకా ధోరణులు అవన్నీ మళ్ళీ ఆ రోజుల్లో కూడా పాపారాయుడుతో పోలికలు తీసుకొచ్చారు. హ్మ్. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. అయినప్పటికీ ఆ సినిమా విజయం సాధించింది. అంటే ఆ ఎమోషన్‌ని ఆడియన్స్‌తో పలికించాడతను ఓకే. శంకర్. అది జరిగితే సినిమా వెళ్ళిపోతుంది. హ్మ్. ఇవన్నీ పట్టించుకోరు జనాలు. అది అలా జరుగుతుందా? అలా జరిగిందా? ఈ చరిత్ర పరిశోధనల్లోకి వెళ్ళరు. హ్మ్. చాలా సందర్భాల్లో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వటమే కీలకంగా మారుతుంది. నిజానికి చరిత్రని దారుణంగా వక్రీకరించి తీసిన సినిమాలకు కూడా మనం పెద్దపీట వేసి ఆదరించాం. 'త్రిబుల్ ఆర్' లాంటి సినిమాలు. ఓకే. సో, ఇదొక పద్ధతి ఉంది. కానీ నేను ఫీల్ అవుతోందేంటంటే ప్రెజెంట్ ఎరాలో ఈ లిబరలైజ్డ్ ఎకానమీ నడుస్తున్నటువంటి సందర్భంలో హ్మ్. ఇలాంటి కథలు, దేశభక్తి సినిమాలని పాలకవర్గం అంటే ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక డౌట్. హుహు. అంటే ప్రెజెంట్ మనం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం అనేక దేశాల నుంచి, అనేక కార్పొరేట్ల నుంచి. ఇప్పుడు ఈ సినిమాల్లో వాళ్ళు చేసిన వయలెన్స్‌ని గ్లోరిఫై చేయటం, మన దేశానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? వాళ్ళ సెంటిమెంట్‌లను హర్ట్ చేస్తుందా? అనే యాంగిల్‌లో ఫీల్ అయితే అసలు ఇలాంటి కథలు అటెంప్ట్ చేయటానికి కూడా కుదరదు. ఓకే. కానీ 'సైరా త్రిబుల్ ఆర్' వచ్చాయి కదా సార్. వచ్చినాయి. అంటే వాటికి ఒక లిమిటేషన్ ఉంది. ఓకే. ఒక లిమిటేషన్ ఉంది. ఆ ఏరియాలో నడిచినాయి. 'సైరా' టైంలో కూడా ఈ సందేహాలున్నాయి ప్రపంచానికి. హ్మ్. అంటే ఇప్పుడు మనం విదేశీ శక్తులకి వ్యతిరేకంగా డైలాగులు చెప్పే పరిస్థితి ఉందా? ఇప్పుడు "నువ్వు కుప్ప కోసావా, నారు కొట్టావా" అనే డైలాగులుంటాయి. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో అవును. ఆయనతో రకరకాల వేషాలు వేయిస్తూ, అందులో భాగంగానే వీరపాండ్య కట్టబ్రహ్మణ క్యారెక్టర్ చేయించి, అందులో భాగంగా బ్రిటిష్ ఆఫీసర్ల మీద "ఒరేయ్ తల్ల కుక్క" లెవెల్ డైలాగులన్నీ మాట్లాడించారు. బానే ఉంది. "ఒరేయ్ తల్ల కుక్క" అంటే వాడు హర్ట్ అవుతాడేమో, పెట్టుబడి పెట్టడేమో అనుకుంటే ఏమిటి పరిస్థితి?
కాబట్టి ఇది కూడా ఒక క్వెషన్ కలదు. ఏదేమైనా అతను ఎమోషనల్‌గా సినిమా తీయగలిగితే, ఏ కంటెంట్‌నైనా స్వీకరించడానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. సినిమా ఫ్రెష్‌గా ఉండాలి. ఒక ఫ్రెష్ ఐడియా ఉండాలి. ఇప్పుడు 'పాపారాయుడులో' ఎలాగైతే వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి అంటే రాజకీయాలలో స్వార్థ శక్తులు ప్రవేశిస్తే ఎంత ఉన్నత ఆశయాలైనా గాని ఎలా నీరు కారుతాయో, ప్రజలకి ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తారు తప్ప వాస్తవంగా ఏమీ జరగదు. ఓకే. ఆ ఏమీ జరగనితనాన్ని పట్టుకొచ్చింది ఇలాంటి నాయకులే. వీళ్ళని ఐడెంటిఫై చేసి నిర్మూలించకపోతే సమాజం ముందుకెళ్ళటం సాధ్యం కాదు అనే ఒక కొత్త పాయింట్ మీద అల్లిన కథ అది. హ్మ్. అందుకనే అది జనాలను ఎమోషనలైజ్ చేయగలిగింది. ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు జనాలు. ఆ ఫ్రెష్‌నెస్ కావాలి సినిమాకి. ఆ ఫ్రెష్‌నెస్ కలిగితే చూస్తారు. ఓకే. ఏదో ఒక పాయింట్ ఉండాలి. డ్రైవ్ డ్రైవ్ చేసేటువంటి పాయింట్ ఒకటి కొత్తగా ఉండాలి. ఆ కొత్త పాయింటే మొత్తం సినిమాని భరిస్తుంది. ముందుకు లాక్కెళ్తుంది. హ్మ్. ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ. అలాంటి కొత్త పాయింట్ కోసం ఒక తపన, తాపత్రయం ఉండేది ఆ రోజుల్లో కథా రచయితలకి, దర్శకులకి, నటులకి కూడా. ఆ ఇన్వాల్వ్‌మెంట్‌తో గనక సినిమా తయారైతే అప్పుడు డెఫినిట్‌గా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. హ్మ్. అలాగే ఇప్పుడు మారిన సమాజాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ గనక కృష్ణ గారు ఓ ప్రయత్నం చేశాడు. 'తెలుగు వీర లేవరా' అని. అది డైరెక్టర్ గారి వలన నిర్వీర్యం అయిపోయింది గానీ, హ్మ్. ఈవీవి సత్యనారాయణ డైల్యూట్ చేశాడు ఆ ఐడియాని. ఓకే. నిజానికి అది చాలా ప్రాపర్ ఐడియా. అంటే అల్లూరి సీతారామరాజు టైంలో ఇక్కడి నుంచి గెంటేసినటువంటి ఒక బ్రిటిష్ అధికారి మనవడు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికొస్తాడు. హ్మ్. లిబరలైజ్డ్ ఎరాలో. వచ్చేటప్పుడు ఈ ఏరియాతో ఆల్రెడీ టచ్ ఉందని తన తాతను కూడా తెచ్చుకుంటాడు. ఓకే. ఆ తాతగారికేమో పాత జ్ఞాపకాలు, అప్పటి విప్లవాలు, అప్పటి దాడులు అవన్నీ గుర్తొచ్చి ఆయనకి నిద్ర పట్టదు. ఇక్కడికొచ్చాడు వీడు ప్రమాదకరం ఈ ఏరియా అనుకుంటూ ఉంటాడాయన. కరెక్ట్‌గా అదే టైంకి కృష్ణ గారు ఆయన్ని ఫ్యాక్టరీ వాళ్ళు కొట్టి ఒక చోట పడేస్తారు. కోమాలో పడిపోయి ఆయనకి గడ్డం పెరిగి, హ్మ్. ఆ కోమాలోంచి బయటకొస్తాడు రోడ్డు మీదకి. వచ్చిన టైంకి వీళ్ళు వెహికల్‌లో నుంచి చూస్తారాయన. చూసి అల్లూరి సీతారామరాజు ఇంకా బతికే ఉన్నాడా అని ఈయన టెన్షన్ పడటం మొదలుపెడతాడు ఓకే. ఈ తాతగారు. అలా ఒక అద్భుతమైన డ్రామాని వాళ్ళు అల్లారు. హ్మ్. ఒక కొత్త పాయింట్ ఉంది దానిలో. కాకపోతే డైరెక్టర్ గారు దాన్ని ప్రాపర్‌గా డీల్ చేయకపోవడంతో సినిమా ఫలితం ఇవ్వలేదు గానీ, హ్మ్. అలాంటి ఒక నావెల్ పాయింట్ ప్రాపర్‌గా గనక జస్టిఫై చేసే పద్ధతిలో, జనాలకు కనెక్ట్ అయ్యే పద్ధతిలో, అలాంటి పాయింట్‌తో దాసరి లాంటోడిని పెట్టి, లేదు కనీసం పి. సాంబశివరావు లాంటి వాడికి ఇచ్చినా గానీ దాని సినిమాని రక్తి కట్టించేవాళ్ళు ఆ పాయింట్‌ని. ఓకే. అనుకోకుండా ఈవీవి సత్యనారాయణ గారి చేతిలో పడి మిస్‌ఫైర్ అయింది ఆ సినిమా. ఆయన ధోరణిలో సన్నివేశ కల్పన ఎళ్ళింది. దాంతో ఆ ఎమోషన్ మిస్ అయింది. అలా కాకుండా సాంబశివరావు గారికి అప్పచెప్పుంటే దాన్ని చాలా తీసుండేవాడాయన. అలా ఒక ప్రాపర్ డైరెక్షన్‌లో గనక చరిత్రని నడిపితే ఆ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఓకే. అది ఎలా నడుపుతాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటంలోనే అంటే ఆ పాయింట్ ఎంపిక చేసుకోవటంలోనే తప్పుంది అని ఇప్పుడే జడ్జిమెంట్‌కి రావడం తప్పు. హ్మ్. ఏం చెప్పదలుచుకున్నారో తెలీదు మనకి. అవును. ఏం చెప్పబోతున్నారో దానిలో ఏమి రివీల్ కాలా. హ్మ్. ఒక పాయింట్ బలంగా చెప్పారు. ఈ దేశంలో పంటలు పండిస్తున్నటువంటి రైతుకి పొట్టకి గింజలు లేకుండా మొత్తం దోపిడీ చేసి, రైల్వేలో వేసుకెళ్ళిపోయి వ్యాగన్‌లలో వేసుకెళ్ళి అక్కడి నుంచి ఓడల్లో దేశాన్ని దాటించి పంపించేసి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప, ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకి గుప్పెడు మెతుకులు లేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అని, ఆయన బెంగాల్ కరువు వీటన్నిటిని నేపథ్యంగా తీసుకొని ఒక కథ ఏదో రాసుకున్నాడు. హ్మ్. దానిలో డ్రైవింగ్ పాయింట్ ఏమిటి అనే దాని మీద ఆ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.